అమ్మ చిటికాలు ఫుడ్స్లో కొన్న ప్రొడక్ట్స్కి మ్యానుఫ్యాక్చరీ డేట్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఎస్ ఉంటుంది. అమ్మ చిటికాలు ఫుడ్స్లో కొన్న ప్రొడక్ట్కి ఫ్రంట్ సైడ్ లోగో ఉంటుంది, బ్యాక్ సైడ్ మ్యానుఫ్యాక్చరీ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, FSSAI అప్రూవ్డ్ నెంబర్ ఉంటుంది, అలాగే యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా ఉంటుంది. కొన్న ప్రొడక్ట్స్ని మీరు 8 కంటైనర్లో స్టీల్ డబ్బాలో లేదా గాజు సీసాలో అయినా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 20 డేస్ పాటు యూజ్ చేసుకోవచ్చు. మూత గట్టిగా ఉన్నది చూస్ చేసుకోండి. అమ్మ చిటికాలు ఫుడ్స్లో ఎప్పుడు ఫ్రెష్గా హైజెనిక్గా ప్రిపేర్ చేయబడతాయి. మీ చిన్నారులకి ఈ అమ్మ భరోసా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. మన అమ్మ చిటికాలు ఫుడ్స్లో అక్క వెయిట్ గెయిన్ పౌడర్ని ఎలా కుక్ చేయాలి అని DMs అయితే వస్తున్నాయి. కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. బాండీలో 250 ml వరకు నీళ్లను పోసుకుని వెయిట్ గెయిన్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. లమ్స్ ఏమీ లేకుండా చూసుకోండి. నేను ఇంకొక మెథడ్ని కూడా చెప్తాను. చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వెయిట్ గెయిన్ ఉగ్గు పౌడర్ని వేసుకుని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకునేది ఇక్కడ మీరు వేసుకోవచ్చు. చిన్నారులకి ఏది ప్రిపేర్ చేసినా సరే మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చల్లారితే గట్టిపడిపోతుంది కాబట్టి కొద్దిగా లూజ్గా ఉండేలాగా చూసుకోండి. 1 year and above బేబీస్ అయితే మీరు చిటికెడు ఉప్పును కూడా వేసుకోవచ్చు. చల్లారినాక నేతిని కూడా చిలకరించి ఇందులోనే మీరు స్మాష్డ్ బనానా వేసుకోవచ్చు, స్టీమ్ చేసుకున్న యాపిల్ వేసుకోవచ్చు. వెజ్జీస్ని ఏదైనా సరే స్టీమ్ కానీ బాయిల్ కానీ చేసి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.